ఏందో నీ ముచ్చట్లు ఏంటో నీకే తెలియాలి. ఫస్ట్ నీకు క్లారిటీ లేదు, నీకు బాగా వయసు మీద పడిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు నీకు. నువ్వు వచ్చి బయటకు అర్జెంట్ గా పెళ్లి చేసుకుని సావు. నాకు తెలిసినంత వరకు నీ ఫీలింగ్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. నెక్స్ట్ పృథ్వీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రయారిటీ నాకు పృథ్వీ అంట. వాళ్ళు ఏం నచ్చింది తల్లి నీకు? నాకు అర్థం కాదు. నీకు ఆడికన్నా కొన్ని కొన్ని అంతేనంట. ఏమో నీకెందుకు కాదు భయ్యా, ఒక చిన్న రీజన్ ఉండాలి. ఇప్పుడు నీకు వయసు పెరిగిపోయింది, ఆల్రెడీ నువ్వు పెళ్లి మ్యారేజ్ చేసుకునే టైం దాటిపోయింది. నీకు ఇక అట్లేమంటారు, కోరికలు మొగ్గలేస్తానమాట. నువ్వు వచ్చేయాలి, ఇంకా బయటకు వచ్చేసి పెళ్లి చేసేసుకో. ఎవరో ఒకరిని మంచోడిని, నీకు తగ్గవాడిని, యాంకర్ నో లేకపోతే ఎవడో నేను మటు పృథ్వీని వదలనంటుందిలే, డైరెక్ట్ గానే చెప్తుంది. ఏం డైరెక్ట్ గా ఏముంది ఆ రకంగా చూస్తే పృథ్వీకి విష్ణుప్రియ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. విష్ణుప్రియ బయటకు వస్తే పృథ్వీలో సింహం బయటకు వస్తాడు. ఆ సింహం అంటే వరస సింహం కాదు, కొంచెం గుడ్ సింహం రావాలి. మంచోడు వస్తే బాగుంటది. ఆ రకంగా చూస్తే 10 నిమిషాలు మాట్లాడు.